శక్తిని పెంచుదామురో రంగల శ్వాసను బలమురో శక్తిని పెంచుదామురో రంగల శ్వాసను బలమురో జ్ఞానము చేద్దామురో రంగల శ్వాసను బలమురో జ్ఞానము చేద్దామురో రంగల శ్వాసను బలమురో చింతలని మానాదిలో స్వాగత ఉండాలిలో రంగల చింతలని మానాదిలో జ్ఞానము చేద్దాములో రంగల శ్వాసను బలములో జ్ఞానము చేద్దాములో రంగల శ్వాసను బలములో యావత్ ఈ ప్రపంచంలో అన్నీ శివుడు ఒక్కడుగా ఉన్నాడు. కానీ ఈ వ్యవహారాలన్నింటిలో కూడా ఆయన ఉన్నాడు. ఎప్పుడు ఒక్కడుగా ఉంటాడు? మనసు ఏకీకృతమై ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్కడుగా ఉంటాడు. వ్యవహారాలు అన్నింటిలో ఆయన వ్యాపించి ఉంటాడు. అందుకే సర్వం శివమయం అన్నది. కనుక ఆ నిత్యమైన సత్యాన్ని పట్టుకోవడానికి ఉన్న చక్కటి మార్గం ధ్యానం. ఎవరైతే ధ్యానం చేస్తాడో
వాడు ముందు వాళ్ళ లోపల నా ఆత్మ సత్యాన్ని ఎరిగితే అప్పుడు అర్థమవుతుంది వాడి యొక్క జీవితం అప్పటి నుంచి మొదలవుతుంది. అప్పుడు ఏమవుతాడు, వాడు జీవుడు కాదు, నేను ఒక శివుడినే, నేను ఒక శివుడనే అని తెలుసుకుంటాడు వాడు. ఇప్పుడు సర్వజీవాల్లో జీవుడు ఉన్నాడు, సర్వజీవాల్లో దైవం సర్వం శక్తిమయం అన్నప్పుడు మరి నువ్వేమవుతావు? సర్వం శివమయం అన్నప్పుడు నువ్వేమవుతావు చెప్పండి? సర్వం శివమయం అంటారు కదా, అన్నప్పుడు మరి మన అందులో మనం ఉన్నాం లేదా? ఆ సర్వంలో మనం ఉన్నాం లేదా? మనము కూడా శివులమే అనే విషయం మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తుంది యోగం. ఎప్పుడైతే నువ్వు శివుడని తెలుస్తావో అప్పుడు నీ జీవితం సుందరం. దీన్నే సత్యం శివం సుందరం అన్నారు. సుందరం అంటే ఎప్పుడూ ఆనందమే. అక్కడ ఇక్కట్లో ఉండవు, అన్నీ చప్పట్లే ఉంటాయి. ఎవరైతే మన ఆ శివుడు అని తెలుసుకుంటాడో ఆ సుందరంలో ఉంటాడో వాడికి. కాబట్టి మాస్టర్స్, చక్కగా ఈరోజు మనం చక్కటి ధ్యాన మందిరాన్ని మనం నిర్మించుకుంటున్నాం. మనం ఏది చేసినా సరే గుడ్డది చేలో పడ్డ చందానం ఉండకూడదు. ప్రతిదీ సశాస్త్రీయంగా తెలుసుకోవాలి, క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆధ్యాత్మిక సాధనలో పత్రిసార మూడు ఇచ్చారు మన గురువుగారు. 1 ధ్యానము, 2 స్వాధ్యాయము, 3 సజ్జన సాంగత్యము. ఈ మూడిట్ల ద్వారానే మనిషి ఆత్మ ప్రయాణంలో చక్కగా తనంతట తానుగా వికసిస్తాడు. ఆధ్యాత్మిక విద్య అనేది ఎవరు చెప్పలేరు, ఎంత చెప్పినా చెప్పలేనిది విద్య, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడతాను మైకి పెట్టుకొని బోడని మాటలు, చక్కగా ఆ మాటలన్నీ మీకు చక్కగా వినసొంపుగా ఉంటాయి, పాండిత్యం బాగుంటుంది. కానీ అది వింటే అది మీ పుర్రలో పోగు చేసుకుంటే దానివల్ల ఏమీ జరగదు. ఆ విన్నదాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. అది అవగాహనకు రావాలంటే దానికి కొంత సాధన అవసరం, చక్కగా సాధన చేయాలి. ధ్యానం ఎందుకు చేస్తున్నాం మన అందరం చెప్పండి? ధ్యానం దేనికోసం? ధ్యానం తలనొప్పి తగ్గడానికా, లేదా మన రుగ్మతలు పోవడానికా? ఆత్మ ఎప్పుడు శాంతిగా ఉంటుంది, ఆత్మకు శాంతి ఏం అక్కర్లా. ధ్యానం ఎందుకు అంటే పతంజలి మహర్షి చెప్పాడు నిర్వచనం. యోగం అంటే మెడిటేషన్. యోగా అంటే యోగాసనాలు కాదు, యోగం అంటే మెడిటేషన్. యోగ నిర్విషమః అన్నాడు పతంజలి మహర్షి. యోగం దేనికంటే ఇప్పుడు ఈ మన తెలిసిన దగ్గర మన జీవితంలో మన శరీర అవయవాలన్నీ కూడా మనం చెప్పినట్టు, కానీ ఒక్కటి మనం చెప్పినట్టు వినదు. ఏంటది? ఎందుకంటలేదు? ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి కావాలంటే లేపాలంటే లేస్తుంది, కాలు ఆడాలంటే ఆడుతుంది, తల తిప్పాలంటే తిప్పుతున్నావు, కళ్ళు చూడాలంటే చూస్తున్నాయి. నువ్వు అనుకుంటే చేస్తున్నావు, కానీ నీ మనసు నీకు తెలియకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు, మీరందరూ ఇల్లు ఇంటి దగ్గర ఇడిచిపెట్టేకి వచ్చారు, కానీ మీ మనసు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక్కడ తెలియకుండా. మీకు తెలియకుండా వెళ్ళిపోవడం ఏమిటి? అందుకోసం ఈ గందరగోళం. ఇవాళ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎందుకు గందరగోళం ఉన్నారంటే దీనికోసమే. 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు ఈ ప్రపంచంలో, సృష్టిలో. 84 లక్షల జీవరాశుల్లో మహా అద్భుతమైన జీవి ఎవరు? మనిషేనా? మీకేమైనా డౌట్ ఉందా? మరి సరిగ్గా చెప్పండి, ఆలోచించుకోండి. 84 లక్షల జీవరాశుల్లో మహా అద్భుతమైన జీవి మనిషి, డౌట్ లేదు కదా? మీరే చెప్పారు. ఇప్పుడు 84 లక్షల జీవరాశులు అతి నీచాతినీచంగా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగా ఆందోళనతో భయాలతో జీవిస్తున్న జీవి ఎవరు? ఇప్పుడే కదన్నారు అద్భుతం ఇందాక. ఒక అద్భుతంగా ఉండాలి. నువ్వు మనిషి పుట్టి ఏడుస్తూ బతుకుతున్నావు, మనిషి పుట్టి పశువులాగా జీవిస్తున్నావు. ఏ జీవి ఇంకో జీవిని చంపడం ఎప్పుడైనా చూసారా మీరు? చంపదు. ఒక జాతి జీవి ఇంకొక జాతి జీవిని చంపదు, ఆ జాతి జీవిని చంపదు. ఒక మానవ జాతి మాత్రం మనిషిని చంపుతున్నాడు. ఎందుకు అలా ఉంది? పైగా 84 లక్షల జీవరాశుల్లో మహా అద్భుతమైన జన్మనాథని గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ చూస్తే అస్తవ్యస్తంగా అగమ్యగోచరం ఉంది నీ బ్రతుకు. మనిషి పుట్టి పశువులాగా జీవిస్తున్నావు. అందుకే పూర్వం అనేవాళ్ళు పెద్దవాళ్ళు, విద్య లేనివాడు ఏమన్నారు? విద్య లేనివాడిని వింత పశువు ఎక్కడైనా ఉంటుందా? విద్య లేనివాడిని పశువు అనొచ్చు, ఎందుకంటే పశువు ఉంది కాబట్టి. ఉంటే పశువు ఉంటుంది, లేకపోతే మనిషి ఉంటాడు, కానీ వింత పశువు ఎక్కడ ఉంటుంది? ఎందుకన్నారంటే మనిషిలాగా పుట్టి మనిషిలాగా జీవించట్లేదు, అటు పశువులాగా ఉండట్లేదు, మధ్యలో ఉంటున్నాడు వీడు, అటు ఇటు కాకుండా. అందుకని వింత పశువు అన్నారు. ఇది మనకు నవ్వొస్తుంది. పూర్వం అనేవాళ్ళు పెద్దవాళ్ళు, మనకు అర్థమయ్యేది కాదు ఇది ఎందుకన్నారు. మనిషిలాగా పుట్టి ఇంకొక పశువుని, ఇంకొక జంతువుని, ఇంకొక పక్షిని పట్టి చంపు తింటున్నాడు వీడు.
ఎందుకంటే స్టేబుల్గా లేదు మనసు. దుఃఖంలో ఉన్నాడు మనిషి. ఏ పక్షి దుఃఖంలో ఉన్నాడు మీరు చూడండి కావాలంటే. ఈ భూమండలో ఏ జీవి తను ఏడుస్తూ తన దుఃఖమంగా భయంగా ఆందోళనగా ఏ మనిషి ఉన్నాడు అలా. ఎందుకంటే దీని గురించి చెప్పాడు. మానవ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇంత అశ్రద్ధ గొప్ప విషయాన్ని కనుక్కున్నాడు. ఎందుకంటే మనిషి అవిద్యలో ఉన్నాడు. అవిద్య ఎందుకంటే ప్రశ్న ఉంది. ప్రశ్న వల్లే అవిద్య వచ్చింది. అవిద్య అంటే ఏ విద్య లేదు, అది నేర్చుకున్నాడు. బయట ఏ విద్య నేర్చుకోవడం అవిద్య పేరే ఆత్మ విద్య. దీన్నే గుప్త విద్య అన్నారు. ఈ విద్య ఎవరు చెప్పరు. ఈ విద్యను మనకి ఎవరు ఇవ్వరు. ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పలానా ఉంది కనుక్కోమని. కృష్ణుడు భగవద్గీతలో అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అర్జునుడికి. ఆయన ఏమి చేయలే, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నాడు ఆయన. బుద్ధుడు కూడా ఏమీ చేయలే. బుద్ధుడు కూడా అప్పో దీపం నీ దీపాన్ని వెలిగించుకున్నాడు. ఏ విద్యను అభ్యాసం చేస్తే మన యొక్క మానవ జీవితం పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ విద్య పేరే ఆధ్యాత్మిక విద్య. దీన్ని మనం అభ్యాసం చేయాలంటే ఎలా చేయాలి, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. ఇది బయట నేర్పించరు, ఇది లోపల జరుగుతుంది. దీన్నే జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు. ఏమన్నారంటే కస్తవం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత ఇతి పరిభాగ సర్వమసారం విశ్వం త్యక్తవ స్వప్న విచారం అన్నాడు. ఎవరు నువ్వు, ఎవరు నీ తల్లి, ఎవరి తండ్రి, ఎవరి భార్య, ఎవరి భర్త, ఎవరి బంధుజన పరివారం, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేయాలి, మనిషి అంటే ఏంటి, చావు అంటే ఏంటి, పుట్టుకంటే చావు పుట్టుకుల మధ్య ఉన్న జీవితం అంటే ఏమిటి, ఏం మాట్లాడాలి నోటుతో, ఎలా ఉండాలి, ఎలా చూడాలి, ఇవన్నీ చక్కగా విశ్లేషించే శాస్త్రం ఉంది. దాన్ని విచారణ చేయలేదు. స్వప్న విచారణ. స్వప్నం అంటే ఏం? స్వప్నం అంటే అలా అంతర్ప్రపంచం. నీ అంతర్ప్రపంచంలో చక్కగా వెళ్ళి నువ్వు విచారణ చేస్తే నీకు దొరుకుతుంది సత్యం. ఆ అంతర్ప్రపంచంలో విచారణ చేసే చక్కటి టెక్నిక్ ప్రక్రియ ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఎన్నో రకాల పద్ధతులు, అందులో గొప్ప టెక్నిక్ శ్వాస మీద ధ్యాస అనే టెక్నిక్ని మనకి గౌతమ బుద్ధుడు ద్వారా వచ్చి మన పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో యావత్ ప్రపంచానికి పామరుడు సైతం అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు తెలుగు భాషలో. శ్వాస మీద ధ్యాస అని గట్టిగా చెప్పబడదాం. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానానికి కనుక మనల్ని మనం చేరుకోవడానికి చక్కటి సమయం ఇది. ఈ పిరమిడ్ ప్రారంభోత్సవంలో మరి ఈ ప్రారంభోత్సవానికి ముందుగా మనం చక్కగా ధ్యానానికి మొక్కలు పెద్దాం. చక్కటి సంగీత నాదం సునాదంలో సంగీత విద్వాంసులు వచ్చారు. మహేంద్రరావు నరసింహమూర్తి గారు, అలాగే అనిల్ గారు మృదంగ విద్వాంసులు. చక్కటి త్రయంలో ఫ్లూట్. చక్కగా ధ్యానం చేసుకుందాం. మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మన గురువుగారు మనకు నేర్పించారు ధ్యానం. ధ్యానం ద్వారానే కౌశల్యం, ధ్యానం ద్వారానే ఆనందం, ధ్యానం ద్వారానే శాంతి. కనుక చక్కగా మనం మెడిటేషన్ చేసుకుందాం. మరి ఈరోజు పిరమిడ్ ప్రారంభికులు మన జక్క రాఘవరావు గారు ఇచ్చేస్తున్నారు. ద గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి వారి యొక్క సాంగత్యంలో మనం ఈరోజు పిరమిడ్ చేసుకొని అలాగే మరి గొప్ప మాస్టర్ ఇక్కడ మనకి చక్కటి స్థలాన్ని ఇచ్చారు స్థలదాత చౌదరి గారు వారు. అలాగే మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ల మధ్యలో చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ మనల్ని మనం తరింపజేసుకుందాం. మరి ఈ లోపు మేమందరం ఇది సర్దుకునే లోపు చక్కగా మరి మన కోనసీమ జిల్లా అధ్యక్షులు మన పోలిశెట్టి వెంకటేశ్వర గారు వారి నుంచి మనం ఒక 2 నిమిషాలు విందాం. గట్టిగా చెప్పకూడదు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. మన నాదయోగి ఫౌండేషన్ గణేష్ గారు మరి ఎంతో అద్భుతంగా ధ్యానం గురించి వివరిస్తూ మనందరినీ అద్భుతమైన ధ్యానమయం చేయటానికి సంగీత ధ్యానాన్ని కూడా అందిస్తారు ఇప్పుడు. మరి అదే విధానం కూడా ఈ నల్లూరు గ్రామంలో ఎంతో అద్భుతమైన బసవేశ్వర పిరమిడ్ మరి నిర్మాణం చాలా అద్భుతంగా నిర్మించుకుని మన ఆత్మబంధువులు అందరూ కూడా మరి చక్కగా ఈ వేడుకల్లో పాల్గొని ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని ఈ గ్రామానికే కాదు
ప్రపంచానికి తెలిసిలేగా ఎంతో అద్భుతంగా నల్లూరులో మాస్టర్లు ఎంతో అద్భుతంగా తయారయ్యారు. అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అలాగే దీని ముఖ్యంగా ఈ యొక్క భూమి మరి ఎంతో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణానికి ఇచ్చిన దాతకి మరి డాక్టర్ గారికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. ఎందుకంటే ఇది ఓపెనింగ్ రోజుని అందరం కలిసాం. మళ్ళీ ఈరోజు అందరి కలయిక ఈ యొక్క నిర్మాణం అంటే పిఎస్ఎస్ మూమెంటు. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మనందరం వసుదేవి కుటుంబంలాగా ఐక్యమత్యంతో అద్భుతంగా చేసుకోవాలి. మరి అదే విధానం కూడా మన అంగరే సౌదరి గారు ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం కోసం ఆయన భుజకంధాల మీద పెట్టుకుని అందరినీ కలుపుకుని మరి ఎంతో అద్భుతంగా దీన్ని విధానంగా తీర్చిదిద్దుకొచ్చారు. అంగర సౌదరి గారు గట్టిగా క్లాస్ కొడదాం. అలాగే మరి భీమకండలో 108 శివాలయాలు యజ్ఞం భాగంగా ఈ యొక్క బసవేశ్వర పిరమిడ్ మరి భీమకండ విధానం కూడా ట్రస్ట్ విధానంగా రామారావు గారు మరి ఎంతో కృషి చేస్తూ ట్రస్ట్ నిర్మించి అధ్యక్షుడిగా ఉండి ఎంతోమందిని కలుపుకుని, అలాగే భారతీ గారు, మరి ఇంకా చాలామంది ఉన్నారు, వెంకట్రావు గారు, మరి అదే విధానం కూడా ఇక్కడ అంగర్లో పాపారావు గారు, రమణ గారు, అలాగే మరి టేక్ గోవింద్ గారు, చాలామంది పేరు పేరున, ఎందుకంటే చాలామంది ఉన్నారు. ఈ అందరూ పేర్లు చెప్పడానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతి సోమవారం భీమకండ విధానం కూడా అద్భుతంగా వచ్చి ప్రతి గ్రామానికి కూడా ఏ ఇంటికాడ ధ్యానం లేదో ఆ ఇంటికాడ ఒక పాంప్లెట్ ఇస్తూ జానప పరిచయం చేస్తున్నారు మన మిత్రులందరూ కూడా ఎంతో అద్భుతంగా. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇలాగ 108 శివాలయాల యజ్ఞ విధానంగా మరి పిరమిడ్లు నిర్మాణం అవుతున్నాయి. అలాగే ఎక్కడ యజ్ఞం జరిగినా సరే అందరూ ఐక్యమత్యంతో ప్రేమతత్వంతో అందరూ కూడా, ముఖ్యంగా మహిళలు ఎంతో దూరమైన చోట్ల లేదు, ఎంతో అద్భుతంగా వస్తున్నారు ఎక్కడ కార్యక్రమాలు జరిగినా సరే. మరి అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. అలాగే మరి అదే విధానంతో కూడా ఈరోజు మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరం జరుపుకుంటూ మరి అదే విధానంతో కూడా రేపు మార్చి 13 నుంచి 19 వరకు కూడా వశిష్ఠ గౌతములో మరి ఉగాది ఉత్సవాలు మనందరం జరుపుకోవాలి మిత్రులారా. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లా కాదు, ప్రపంచం అంతా కూడా తలమానికంగా నిలుస్తున్నది వశిష్ఠ గౌతమి. మనకి పత్రిసారి ఎంతో అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. అందుచేత ఆ ఉగాది ఉత్సవాలు మన అందరూ కూడా ఐకమత్యంతో ఎవరు ఏ వర్క్ చేయాలో, ఎవరు ఏ సేవ చేయాలో ఇవన్నీ విభాగాలుగా మనం వెంచుకుని నిర్మించుకుని సక్కాందు కూడా మరి ఆ ఉగాది ఉత్సవాలకి ఎంతోమంది ప్రపంచం అంతా కూడా రావటానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడెప్పుడని. అలాగే మరి పిరమిడ్లో ధ్యానం, గోదావరిలో స్థానం, బోటు వ్యవహారాలు జరుగుతూ మరి ఎంతో అద్భుతంగా ఆనందంగా మరి ఎన్నో రుచికరమైన భోజనాలతో మరి అంతా అద్భుతంగా మనం ఉగాది ఉత్సవాలు నిర్మించుకుందాం మిత్రులారా. మనందరూ ఐక్యత పిఎస్ఎస్ఎం మూమెంట్. ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనది ఒకటే మూమెంట్, పత్రిసారి ఇచ్చింది పిఎస్ఎస్ఎం మూమెంట్. ఈ మూమెంట్లో అందరూ కలయిక ఎక్కడ ఏ యజ్ఞం జరిగినా సరే ఐకమత్యంతో ప్రేమతత్వంతో ఉండాలి. ఉన్నప్పుడే మనం పిరమిడ్ మాస్టర్లు అవుతాం. అందుచేత మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ, ఇంతకీ నా పేరు తెలిసే ఉంటుంది, ఉపలవసం దగ్గర వానపల్లిపాలు పోలిశెట్టి వెంకటేశ్వరరావు నా పేరు. అంటే గురువుగారు అంటారు. గురువుగారు అంటే తెలుసు కదా, ఇలాగే దుర్గమ్మ సంబరం వెంకన్న బాబు కథలు చెప్పటమని. మరి అదే విధానంతో కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్లో మన కోనసీమ జిల్లాకి అధ్యక్షుడిగా
ఏకగ్రీవంగా మరి నిర్మించడం జరిగింది. అందుచేత ఎప్పుడు మనం అందరూ సేవ చేస్తున్నాం, ఒక పదవిని పెట్టి ఇంకా కొంత బాధ్యత అనేది వచ్చింది కాబట్టి బాధ్యతగా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి చోటకి వెళ్ళి మీ అందరి కలయికతో, మీ అందరితో ప్రేమతత్వంతో ఏ సేవ ఉన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గెయిన్ ఎఫెక్ట్ డిలే కొంచెం. బేస్ పెట్టండి కొంచెం, బేస్ పెట్టి సౌండ్ తగ్గించండి. ఇది మోనిటర్ వస్తుందా? కొద్దిగా తగ్గించండి కొంచెం. ఓకే. ఓకే డియర్ మాస్టర్స్, ఈరోజు శ్రీ బసవేశ్వర స్వామి, శ్రీ బసవేశ్వర పిరమిడ్ ధ్యానాశ్రమానికి గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి అందరం. ఈరోజు మన పిరమిడ్ ప్రారంభోత్సవంలో మరి అపారమైన ధ్యానం సాధన ద్వారా అపారమైన ధ్యాన శక్తిని మనం ఇక్కడ ధ్యాన శక్తి యొక్క పిరమిడ్ని మనం ప్రారంభోత్సవం చేసుకుందాం. ధ్యానము వజ్రాయుధం. ధ్యానం అంటే కల్పవృక్షం అన్నారు గురువుగారు. ధ్యానము కామధేనువు. ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి అన్నారు. ధ్యానము సర్వమతాల ఏకిని. ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానము విశ్వశక్తి ప్రధాయిని. అపారమైన శక్తిని మనం పొందే చక్కటి టెక్నిక్, చక్కటి మార్గం ధ్యాన మార్గం ఒక్కటే. పరమాత్ముడికి అతి దగ్గరగా చేరువయ్యే చక్కటి మార్గం ధ్యాన మార్గం. మరి ఈరోజు ఆ చక్కటి ధ్యానానికి మనం ఇక్కడ ఉపక్రమిస్తున్నాం. ఒకసారి ఏమైందంటే, ఒక సముద్రపు తీరాన ఒక చేపలు పట్టే జాలరి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఉదయాన్నే లేచి వెళ్తుంటే ఆ జాలరి ఒక రాడు తగిలి కింద పడిపోయాడు. లేచి చూస్తే అది ఒక మూట ఉంది. ఏ మూట అది? రాళ్ల మూట. అతను వచ్చి వలవే చేపలు పట్టాలని ఇంకా టైం ఉంది కదా, చీకటిగా ఉంది ఉదయాన్నే. సరే ఇంకా టైం ఉంది కదా, సమయాన్ని ఉపయోగిద్దామని ఏం చేశారంటే ఆ రాళ్ల మూట తీసుకొని ఒక పెద్ద ఎత్తైన రాయి ఎక్కి అందులో ఉన్న ఒక్కొక్క రాయిని తీసి సముద్రంలో విసురుతున్నాడు. అన్ని విసురుతున్నాడు. చివరిగా ఒక రాయి ఉన్నప్పుడు ఆ విసిరే టైంకి సూర్యుడు ఉదయించి సూర్యుడు యొక్క కిరణాలు ఆ రాయి వరకు వచ్చినాయి అన్నమాట. వస్తే అది చూస్తే అది మెరుస్తుంది. అది రాయి కాదు, అది అతను దొరికిన రాళ్ల మూట కాదు, అది వజ్రం. అది అతనికి ఏ మూట దొరికింది? గట్టిగా చెప్పాలి, అతను ఏ మూట దొరికింది? వజ్రాల మూట. కానీ వాడు చీకట్లో వాడికి తెలియలేదు అది వజ్రాల మూట అనే విషయం.
అది రాళ్ళు అనుకొని ఏం చేశారంటే అన్ని రాళ్ళు విసిరేశాడు. అయ్యో నేను రాళ్ళని విసిరేసుకున్నాను, ఇది రాళ్ళు అనుకున్న వజ్రాల మూట వజ్రాలని విసిరేసానా అనుకొని బాధపడతాడు. వాడు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా? దురదృష్టవంతుడా? అదృష్టవంతుడు. ఎందుకని అదృష్టవంతుడు? వజ్రం చాలా విలువైనది, వజ్రాలు ఎక్కువ అక్కర్లేదు, వజ్రం ఒక్కటి చాలు. మన భౌతిక జీవితానికి చక్కగా ఉండడానికి ఆ వజ్రం అనేది పెద్ద ఎక్కువ అక్కర్లేదు, వజ్రం చాలా విలువైనది. ఆ ఒక్క వజ్రం చాలు, వాడు ఏడవలసిన అవసరం లేదు. అలాగే మన జీవితాలు ఇప్పటివరకు తెలిసిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి భయాలతో, ఆందోళనతో, దుఃఖాలతో, అనారోగ్యాలతో, అశాంతులతో అగమ్యగోచరంగా జీవిస్తున్న ఈ జీవితంలో ఒక మహా అద్భుతమైన వజ్రం మన జీవితాల్లోకి వచ్చింది. ఏమిటది? చప్పలు కొడడం ధ్యానానికి. ధ్యానము వజ్రం. ఇప్పుడు వజ్రాన్ని మీ దగ్గర బాగా ఒక బంగారం ఆభరణం ఉందనుకోండి, మీ ఇంట్లో ఒక హారం లేదా చాలా విలువైనది, మీరు దాన్ని ఎక్కడ దాస్తారు? బీరువాలో పెడతారా? గట్టిగా తాళం వేస్తారా? పిరమిడ్ ఓపెనింగ్ వచ్చినా మన మనసు అక్కడే ఉంటుంది, అది ఉందా లేదా అని. అంటే ఎందుకని దాన్ని అంత పడిన కదా బయట పెట్టరా? ఎందుకు లోపల పెడతారు దాన్ని? అది విలువైనది కనుక. అంతకన్నా కొన్ని వేల రెట్లు విలువైనది ధ్యానం. కాబట్టి ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మన జీవితంలో మన కోసం మనం సమర్పించుకునే సమయం ఏదైనా ఉందంటే అది ఒక ధ్యానం కోసం అన్నారు మహనీయులు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాడు సమస్త జీవన ఆనందాన్ని తెచ్చుకుంటాడు, ఆనందంలో వల్లాడుతాడు. ఎవరైతే ధ్యానం చేయలేరో వాడు సమస్త జీవన ఆనందాన్ని పోగొట్టుకుంటాడు ఓషో రజనీష్ అనే మహనీయుడు. కాబట్టి పరమశివుడిని చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? మనకి ఆయన ఎలా ఉంటారు? ధ్యానముద్రలు ఉంటారు. ఎప్పుడు మహాశూన్యంలో ఎరాజులతో ఉంటారు, మనోశూన్యంలో ఉంటారు, సమాధి స్థితిలో ఉంటారు. పరమశివుడు సమాధుల్లో ఉంటాడంటారా పెద్దవాళ్ళు? ఏమంటారు? సమాధుల్లో ఉండడు, సమాధి స్థితిలో ఉంటాడు. అంతేగాని మన నల్లూరు సమాధికి వచ్చి కూర్చోడు శివుడు ఎక్కడ ఉంటాడంటే సమాధి స్థితిలో ఉంటాడు. సమాధి స్థితి అంటే శూన్యం, మహాశూన్యంలో ఉండేవాడే పరమశివుడు. ఆ మహాశూన్యమే సమాధి స్థితి అంటే. ఎవరైతే మహాశూన్యంలో ఆ సమాధి స్థితిలో ఉంటాడో వాడి జీవితం ఎప్పుడూ సుందరమే. మీకు ఆనందం కావాలా వద్దా? ఆరోగ్యం కావాలా వద్దా? శాంతి కావాలా వద్దా? ఐశ్వర్యం కావాలా వద్దా? సౌభాగ్యం కావాలా వద్దా? ఇవన్నీ ఇస్తుంది ధ్యానం. అలాంటి ధ్యానానికి మనం ఉపక్రమిస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవకండి, ఎవరితోటి ఇక్కడ పని లేదు, దిక్కులు చూడకండి. మనం వచ్చింది ధ్యానం కోసం. ధ్యాన శక్తిని ఇక్కడ చక్కగా నిబిడీకృతం చేయడం కోసం. హాయిగా కూర్చుందాం. కళ్ళద్దాల వాళ్ళు తీసేయండి. కళ్ళజోడుతో పని లేదు మనకు ధ్యానంలో. మనకు బరువు. నిద్రపోయినప్పుడు కళ్ళజోడు పెట్టుకొని నిద్రపోతామా? కళ్ళు మూసుకున్నప్పుడు కళ్ళద్దాలతో పని లేదు. కళ్ళు నెమ్మదిగా మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, ఎవరైనా ధ్యానం తిరిగిన వాళ్ళు ఉంటే హాయిగా ధ్యానానికి కూర్చోండి. మీ పాదాలు రెండు క్రాస్ చేసుకోండి, చేతులు పెట్టుకోండి. సహజంగా మన లోపలికి వెళ్తున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడమే ధ్యానము. ధ్యానం అంటే ప్రత్యేకంగా మనం ఏమీ చేయకర్లా. మన సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, ఆపన అంటే నిశ్వాస, వాటితో కలిసిపోయి ఉండడమే ధ్యానం అని చెప్పారు. సహజంగా జరుగుతున్న శ్వాస, మనం మాట్లాడుతున్నా, నుంచుంటున్నా, మనం తింటున్నా, మనం పడుకున్నా జరుగుతుంది. అది దాన్ని గమనించాలి. ప్రత్యేకంగా పేల్చొద్దు, వదలొద్దు. భక్తి వేరు, ధ్యానం వేరు కాదు, రెండు ఒకటే. ఇది తెలియక మనం పప్పులో కాలేస్తున్నాం. భక్తి అనగానేమి? దేనిని భక్తి అంటారు? స్వరూప అనుసంధాన భక్తిని విధేయత అన్నాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. కనుక మన దైవాన్ని దగ్గర అవ్వడానికి చక్కటి సులభమైన మార్గం ధ్యానం. పరమాత్ముని ధ్యానించాలి, పరమాత్ముని అర్థించకూడదు. మనం బెగ్గర్లు కాదు. మన సృష్టి పరమాత్మ సృష్టి, మన సృష్టి దైవపు సృష్టి. సింహపిల్ల నుంచి పుట్టినవాడు సింహపిల్లే అవుతాడు, దైవం నుంచి వచ్చినవాడు దైవడే అవుతాడు, ఇంకేమీ అవ్వడు. రకరకాల రూపాలు ధరిస్తుంది ఒకే చైతన్యం, పరాశక్తి. అనుభవాల కోసం ఆడగా, మగగా, పిల్లగా, పెద్దగా, జంతువుగా, పక్షిగా, వృక్షంగా, కొండగా, రకరకాల అనుభవాలు దానికి కావాలి కనుక అన్ని రకాల అనుభవాలు తీసుకుంటుంది ఆ పరమాత్మ. ఇది తెలియక మనం మన జీవితాన్ని కకావికలం చేసుకుంటున్నాం. జీవితం ఉన్నది ధ్యానం కోసం, జీవితం ఉన్నది ఆనందంగా జీవించడం కోసం.
జీవితం ఉన్నది మంగళకరంగా ఉండడం కోసం. ఎందుకు పుట్టాం, దేనికోసం పుట్టాం, ఏం చేయడం కోసం పుట్టాం, మనకు పుట్టుక కారణం ఏమిటి, మన ఇంట్లోనే ఎందుకు పుట్టాం, ఇవన్నిటికీ చక్కటి సమాధానాలు దొరుకుతాయి ధ్యానంలో. సమాధానాలు దొరికే స్థితినే సమాధి స్థితి అన్నారు. హాయిగా కూర్చుందాం. ధ్యానం ఏవ శరణం వయం, అశతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోరం అమృతంగమయ. అసత్యము నుండి సత్యం వైపు ప్రయాణమే ధ్యానము. ససేవరా కళ్ళు తెరవద్దు. సమస్త లోకా సుఖినో భవంతు. A place where you can be yourself. ఈరోజు Disconnected. ఒక మహా అద్భుతమైనటువంటి చక్కటి ధ్యాన క్షేత్రాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఒక గొప్ప మాస్టర్, సీనియర్ మోస్ట్ పీరియడ్ మాస్టర్, బ్రహ్మర్షి మన జక్కా రాఘవ గారు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. మరి జీవీవి ప్రభాకర్ చౌదరి గారు చక్కగా మనందరికీ చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మరి ఒక్కసారి అందరూ నెమ్మదిగా కళ్ళు తెరిచి మన బ్రహ్మర్షి జక్కా రాఘవ గారు ఇక్కడికి ఇచ్చేసారు. వారిని గట్టిగా కరతాళ ధ్వనులతో మన వారిని స్వాగతించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు. అలాగే మన స్థలదాత జీవీవి జి ప్రభాకర్ చౌదరి గారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని ఆహ్వానిద్దాం. మనం పిరమిడ్ సార్ వచ్చారు కనుక పిరమిడ్ మనం ప్రారంభించుకొని మన ధ్యానానికి కూర్చుందాం. మాస్టర్స్ దయచేసి అక్కడ దారి ఇవ్వండి, అందరూ లేవకండి, అక్కడ ప్లేస్ లేదు. కొంతమంది మాత్రం వెళ్ళి అక్కడ మన పిరమిడ్ని మనం ప్రారంభించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం మన జక్కా రాఘవరావు మాస్టర్ గారికి. ఇంకా గట్టిగా. అక్కడ సైడ్ ఇవ్వండి అందరూ. శ్రీ బసవేశ్వర పిరమిడ్ ధ్యాన ఆశ్రమము ప్రారంభం చేసుకుంటున్నాం. శ్రీ బసవేశ్వర పిరమిడ్ ధ్యాన ఆశ్రమం. గట్టిగా చెప్పగలుగుతాం. దయచేసి ఎక్కడ కూర్చోండి. ధ్యానం చేసుకుందాం. చక్కగా ధ్యానం చేయాలి. కళ్ళను తీసేయాలి, ఖచ్చితంగా కళ్ళను తీసేయాలి. వేళ్ళ వేలు పెట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస. శ్రీ బసవేశ్వర స్వామి పిరమిడ్ ధ్యానాశ్రమం ముందు జక్కా రాఘవ గారిచే ప్రారంభింపబడి ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. ఎంతో అద్భుతంగా మనకి ధ్యానం నేర్పిన గారిని కలుసుకుంటూ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ నల్లూరు గ్రామం అంతా కూడా ధ్యానమయం కావాలని కోరుకుంటూ చక్కని ధ్యానంలో సంకల్పం చేసుకున్నాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస.
Thank
హాయిగా కూర్చున్న వాళ్ళము చక్కటి పిరమిడ్ శక్తి క్షేత్రం ప్రారంభోత్సవంలో చక్కగా ధ్యానానికి ఉపక్రమించి ఉన్నవాళ్ళం. సస్యంలో కళ్ళు తెరవద్దు. ఆఖరి 30 నిమిషాలు. నోటిలోని మౌనము, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానము అన్నారు. యోగ నిర్విషమః అన్నారు పతంజలి మహర్షి. మనోశూన్యాన్ని, మనోవ్యాపారాన్ని ఆపు చేయడమే ధ్యానం.
కూర్చున్న వాళ్ళము ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఈరోజు చక్కటి పెరిబడి శక్తి క్షేత్రాన ఎంతోమంది మాస్టర్స్ యొక్క ఆశీర్వచనాలు అపారంగా మనకు అందుతున్నాయి. హాయిగా కూర్చున్న వాళ్ళము ససేమరా కళ్ళు తెరవద్దు. గరి గరి రి సని సా సా రి స స రి స స ని మ గరి సరి గరి రి సని ఎందరో బావులు సా సా రి స స రి స స ని మ గరి సరి గరి రి సని ఎందరో బావులు పవ మరి రి పవ మరి పా మరి రి ని పా ని ప మ మ ప మరి రి గ గరి రి సని ఎందరో సరగుణ పాదములకు స్వాందమను సరోజమును సమర్పణము చేయువ ఎందరో
నిమిషాలు శ్వాసానుసంధానం. ధ్యానం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే హాయిగా కూర్చొని పాదాలు రెండు క్రాస్ చేసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని హాయిగా సహజంగా సిద్ధంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ధ్యానం. మనపైన మనం భక్తి, ధ్యానం అని వేరు భక్తి వేరు కాదు, రెండు ఒకటే. దైవానికి అతి దగ్గర చేసే చక్కటి మార్గం ధ్యానం. ఆ బసవేశ్వరుడు, ఆ పరమశివుడు ముందుగా కూర్చొని ధ్యానమే చేస్తాడు. పరమశివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తాడు. అపారమైన మనోస్థితిలో ఉంటాడు, సమాధి స్థితిలో విరాజిల్లుతుంటాడు పరమశివుడు. ధ్యానం అంటే మనసును శూన్యం చేసుకోవడమే, అంతే. ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రధాయిని, ధ్యానం సకల ప్రాణికోటి పట్ల మైత్రీభావిని. మనలో ఉన్న భ్రాంతులన్నీ తొలగిపోతే ధ్యానం ద్వారా అపారమైన శాంతి వస్తుంది. ససేవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 15 నిమిషం. నీ సారి సారి నీ సారే నిరీసా ఓ నమ శివాయ నమ శివాయ. ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆ తదరిన నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ. ఓం శ్రీ బస్వేశ్వరాయ నమః శివాయ. విశ్వేశ్వరాయ నమః శివాయ. రామేశ్వరాయ నమః శివాయ నమః శివాయ. శంకర त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकबन्धनान् मृत्योर्मुक्षीयमामृता.
హాయిగా కూర్చున్న వాళ్ళము శ్వాసానుసంధానం. అహమాత్మ బ్రహ్మ తత్వమసి శ్వేతకేతో అహం బ్రహ్మాస్మి అని ఏదైతే వేదవాక్యాలు ఉన్నాయో అవి అనుభవపూర్వంగా మనం తెలుసుకుంటున్నాం ధ్యానం ద్వారా. పరమశివుడు ఏం చేశాడో, శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడో, శ్రీరాముడు ఏం చేశాడో ఆ చక్కటి విద్యను మనం ధ్యాన విద్యను అభ్యాసం చేస్తున్నాం. ఆఖరి 10 నిమిషాలు శ్వాసానుసంధానం. దేవుడు మెచ్చే పని ఇది. ఏం చేస్తే దైవం మురిసిపోతాడో ఆ పని ధ్యానం. ధ్యానం ద్వారా శారీరక స్వస్థత, ధ్యానం ద్వారా మనోశాంతి, ధ్యానం ద్వారా ఆత్మస్థైర్యం.
భగవతి శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అయిగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసి విష్ణునుతే భగవతి శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే హాయిగా కూర్చున్న వాళ్ళము ఆఖరి 5 నిమిషాలు శ్వాసానుసంధానం. అపారమైన శక్తిని మనం ఆపాదించుకుంటున్న వాళ్ళం. ధ్యానం ద్వారా శక్తి, ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వలన మోక్షము. ధ్యానం ఏవ శరణం వయం. సమస్త లోకా సుఖినో భవంతు. జీవితంలో ఎన్ని సాధించినా ధ్యానం లేకపోతే అది సున్నా అన్నారు. ధ్యానం అంటే మనతో మనం కలవడం, ధ్యానం అంటే మనలో ఉన్న పరమాత్మతో మనం సంలీనం అవడం. భక్తి వేరు, ధ్యానం వేరు కదా, రెండు ఒకటే. భక్తియే ముక్తి అన్నారు. స్వస్వరూప అనుసంధానం భక్తిరించి విధేయత అన్నాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. పరమాత్మలో కలిసిపోవాలి, పరమాత్మని మనం ధ్యానించాలి, అర్థించకూడదు.
ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजगारसुशोभितलिङ्गं कञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ఆఖరి ఒక్క నిమిషం. సమస్త లోకా సుఖినో భవంతు. మన నల్లూరు గ్రామంలో ఏ జీవి కూడా హింస గురవకూడదు. బసవేశ్వర స్వామి అనుగ్రహంతో చక్కటి ధ్యానక్షేత్రం వచ్చింది మనకి ఇక్కడ. ఏ మూగజీవి మనిషికి ఆహారంగా బలవ్వకూడదు. ఈ నల్లూరులో అహింసే పరమ మోక్షం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् నెమ్మదిగా రెండు అరచేతులు తీస్తూ రెండు కళ్ళ పైన పెట్టుకుందాం మాస్టర్స్. 5 సెకండ్లు. కళ్ళు తెరవకుండా అరచేతులు రెండు కళ్ళ పైన పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులను తీస్తూ కళ్ళు రెండు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన బసవేశ్వర పిరమిడ్ ధ్యానాశ్రమానికి గట్టిగా చప్పట్లు. ఆ పరమశివుడు గట్టిగా చప్పట్లు. మనందరి గురువర్యులు పితామహ బ్రహ్మశ్రీ మహారాజ్ గట్టిగా చప్పట్లు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు గట్టిగా చప్పట్లు. ఎంతోమంది మాస్టర్స్ ఈరోజు ఇక్కడికి విచ్చేసారు, అందరూ గట్టిగా చప్పట్లు. 10 నిమిషాలు చప్పట్లు ఆగకూడదు. సెలబ్రేషన్స్ ఈరోజు. ఆ పరమశివుడు మురిసిపోవాలి. ఏం చేస్తే పరమశివుడు మురిసిపోతాడు ఆ పని ఇక్కడ చేస్తున్నారు నల్లూరు మాస్టర్స్. ఈ నల్లూరుని ప్రపంచంలో చూస్తుంది ఈరోజు ఈ పిఎంసి ఛానల్ ద్వారా, మన పిఎంసి మెడిటేషన్ ఛానల్ ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచమంతా మన పిఎంసి ఛానల్ మన నల్లూరు గ్రామాన్ని, మన పిరమిడ్ని చూపిస్తుంది. గట్టిగా చెప్పట్లు. బ్రహ్మమురారిసురాచితలింగం అందరూ నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. పరమశివుడు ధ్యానానికి, నృత్యానికి, సంగీతానికి పరమశివుడైపోతాడు. పరమశివుడు
ధ్యానం, సంగీతం, నృత్యం ఈ మూడు పరమశివుడు. సత్యం, శివం, సుందరం. శంభో శంకర నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, హర 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 నమ శివాయ, శివ 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 నమ శివాయ. బ్రహ్మ మురారి సురాజిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. శంభో శంకర నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, హర 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 నమ శివాయ, శివ 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 నమ శివాయ, హర 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 నమ శివాయ, శివ 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 నమ. అందరూ హర 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 నమ శివాయ, శివ 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 నమ శివాయ, హర 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 నమ శివాయ, శివ 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 నమ శివాయ. నమ శివాయ నమ శివాయ, హర హర శంభో నమ శివాయ, నమ శివాయ నమ శివాయ, శివ శివ శంభో నమ శివాయ, నమ శివాయ నమ శివాయ, హర హర శంభో నమ శివాయ, నమ శివాయ నమ శివాయ, శివ శివ శంభో నమ శివాయ. బళ తందనాన బళ తందనాన, కందువగు హీనాధికము హిందులేవు, అందరికి శ్రీగరే అంతరాత్మ. కందువగు హీనాధికము హిందులేవు, అందరికి శ్రీగరే అంతరాత్మ. ఇందులో జంతుకులమంతా ఒకటే, అందరికి శ్రీగరే అంతరాత్మ. ఇందులో జంతుకులమంతా ఒక్కడే, అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. తందనానాయి తందనానా పురే, తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. గట్టిగా చప్పట్లు. సెలబ్రేషన్స్ ఈరోజు నల్లూరులో. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. సరి భూమి ఒకటే, సరి భూమి ఒకటే. తందనానాయి తందనానా పురే, తందనాన బళ తందనానా బళ తందనానా. కడగి ఏనుగు మీద కాయు ఎండొక్కటే,
పుడమి సునకము మీద పొలయు ఎండొక్కటే కడగి ఏనుగు మీద కాయు ఎండొక్కటే పుడమి సునకము మీద పొలయు ఎండొక్కటే కడు పుణ్యులను పాపకర్మములను సరిగావా జడయు శ్రీ వెంకట ఈశ్వర నామమొక్కటే కడు పుణ్యులను పాపకర్మములను సరిగావా జడయు శ్రీ వెంకట ఈశ్వర నామమొక్కటే ఈశ్వర నామమొక్కటే ఈశ్వర నామమొక్కటే తందనానా అయ్యి తందనానా పురే తందనానా బళ తందనానా బళ తందనానా అందరు గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద వెంకటరమణ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ వెంకటరమణ సంకటహరణ తిరుమలవాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యావతార గోవింద కూర్మవతార వరావతార గోవింద నరసింహవతార గోవింద పరశురామవతార గోవింద వామనవతార గోవింద రామవతార గోవింద కృష్ణవతార గోవింద బుద్ధవతార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. ఎక్కడ వాళ్ళక్కడ కూర్చుందాం. చక్కగా ఈరోజు శ్రీ బసవేశ్వర ధ్యానాశ్రమాన్ని మనం శ్రీ బ్రహ్మర్షి జక్కా రాఘర్ గారి చేతుల మీద మనం ప్రారంభించుకున్నాం. అలాగే ఇప్పుడు మీటింగ్ హాల్ని శ్రీ వివిజీ ప్రభాకర్ చౌదరి గారు స్థలదాత వారితో ఆ మీటింగ్ హాల్ ప్రారంభం చేసుకొని మనం చక్కగా మరి అతిథులు సందేశాలు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం తీసుకుందాం. ప్రముఖ రాజకీయవేత్త మరి కుమార్ బాబు గారికి విచ్చేసారు. గట్టిగా చప్పలు కొడదాం వారికి. దయచేసి అక్కడ అందరూ అక్కడ దారి ఇవ్వండి. రాఘవరావు సారు అలాగే మన ప్రభాకర్ చౌదరి సారు
దయచేసి ఎవరూ మాట్లాడదు దయచేసి. ఈరోజు మన ఇక్కడికి వచ్చిన ధ్యానం కోసం, జ్ఞానం కోసం. సైలెన్స్ మీటింగ్ చేద్దాం. ఎంత బాగుంటుందో మౌనం. పరమశివుడు ఎప్పుడు మౌనంగా ఉంటారు, ఎప్పుడు ధ్యానస్థితిలో విరాజిల్లుతుంటారు. మన శక్తి అంతా మన మాటల ద్వారా వృధా అవుతుందని చెప్పారు పెద్దవాళ్ళు. మన మాటల ద్వారా, మన యోచనల ద్వారా, మన పరికరాని చూపుల ద్వారా శక్తి వృధా అవుతుంది. శక్తిని వృధా చేసుకోవద్దు. భగవంతుడి దగ్గర భక్తితో ఉండాలి. మనలోనే ఉన్నాడు శివుడు అన్నారు. నీలోనే గలడు శివుడు, నాలోనే గలడు శివుడు అన్నారు ఒక మహాకవి. మనలో ఉన్న శివుణ్ణి మనం ఎలా దర్శించుకోవాలో చెప్పే చక్కటి మార్గమే యోగ మార్గం, ధ్యాన మార్గం.